మంచి పని చేస్తున్నావు, మంచి పని. దత్తత తీసుకున్న తల్లిదండ్రులు తనను రోడ్డున పడేశారంటూ ఓ బాలుడు గుంటూరు జిల్లా ఎస్పీని ఆశ్రయించాడు. ఆచి చికెన్ మసాలా. గిరినాగ సాయి సాకేత్ అనే బాలుడు తెలిపిన వివరాల ప్రకారం 2013లో తాను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే అద్దేపల్లి సురేష్ బాబు వెంకటమీనా దంపతులు తనను తన ఒరిజినల్ తల్లిదండ్రుల నుంచి పెద్దల సమక్షంలో చట్టబద్ధంగా దత్తత తీసుకున్నారని చెప్పాడు. అయితే అప్పటికే వారికి 2 కుమార్తెలు ఉండడంతో వంశపారంపర్యంగా వచ్చే ఆస్తికి వారసుడిగా మగబిడ్డ కావాలనే ఉద్దేశంతోనే తనను దత్తత తీసుకున్నారని చెప్పారు. కొంతకాలం బాగానే చూసుకున్నప్పటికీ తనపై ఆ తర్వాత వేధింపులు మొదలుపెట్టారని, తాను తప్పు చేస్తున్నట్లుగా నలుగురిలో కొట్టడం చేస్తున్నారని, చివరికి ఇంట్లో నుంచి బయటకి గెంటేశారని చెప్పారు. వారి వేధింపుల కారణంగానే చదువును మధ్యలో నిలిపివేయాల్సి వచ్చిందని చెప్పారు. కొన్నాళ్లుగా ఇంట్లోకి రానివ్వకపోవడంతో బయట గుంటూరులోని గాంధీ పార్క్ వద్ద క్యాటరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని, ఇప్పుడు తాను చదువుకోవాలనుకుంటున్నానని, కాబట్టి తన తల్లిదండ్రుల వద్దకు తనను పంపించాలని ఎస్పీని కోరాడు. తనను పోషించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో తనను కన్న తల్లిదండ్రులు కూడా దగ్గరికి తీసుకోవడం లేదని, తనను పెంచిన తల్లిదండ్రులకే అప్పగించాలని ఎస్పీని కోరాడు. అప్పుడు నన్ను దత్తత తీసుకున్నారు. మాది గుంటూరు. నా పేరు సాకేత్. నన్ను చిన్నప్పుడు దత్తత తీసుకున్నారు. అమ్మ నాన్న దత్తత ఇచ్చారు. లీగల్గా పూజ చేసి అవి చేసి ఇవి చేసి తీసుకున్నారు. తీసుకొని ఇప్పుడేమో సరిగా పట్టించుకోవట్లా, నన్ను హెరాస్ చేస్తున్నారు, డిస్క్రిమినేషన్ చేశారు, చీటీ మాటి కొడుతున్నారు. ఏమనంటే నన్ను గంజా కేసు మర్డర్ కేసు అవి పెడతా అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను కొట్టారు. అందుకని చెప్పేసి నేను భాస్కర్ రావు దగ్గరికి వెళ్ళి నల్లపాడు స్టేషన్కి వెళ్ళి చెప్పాను, వాళ్ళ దగ్గర నేను ఉన్నాను, నాకు కావాల్సిన ఐటమ్స్ నాకు ఇచ్చేయండి అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. ఆ తర్వాత అక్కడి నుంచి బయట మా ఇంటి చుట్టుపక్కల ఉన్నాను. అప్పుడు ఏమన్నా రాడిస్తారేమో, అప్పుడు కూడా వాళ్ళు రానియదు. ఇంకా ఆ తర్వాత నేను జిన్నట్ హౌస్ వెళ్ళిపోయాను. ఒక ఆటో అని చెప్తే అక్కడ క్యాటరింగ్ చేసుకుంటూ బట్టలు మొత్తం నేను కొనుక్కొని నేను ఉంటున్నాను. ఇప్పుడేమో చదువుకుందాం అనిపించింది, ఇంకా వచ్చాను. స్కూల్ కూడా అయిపోయింది. సొంత అమ్మ నాన్న ఏమంటున్నారు? సొంత అమ్మ నాన్నేమో మా దగ్గర స్తోమత లేదు, మేము చూసుకోలేము అన్నారు. ఇప్పుడు ఈ పెద్ద తల్లి పెద్ద తండ్రి ఏమంటున్నారు? నానేమో నాకు సంబంధం లేదు, ఏదైనా మమ్మీతో మాట్లాడుకో, నేను ఏమన్నంటే నా మీద ఎగబడుతున్నారు అని చెప్పి అన్నాను. ఏం న్యాయం జరగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మా సొంత అమ్మ నాన్న మాట్లాడి నన్ను మా ఇంటికి నన్ను పంపించి వాళ్ళ ఇంట్లో ఉండి స్కూల్కి పంపించాలని. ఆచి చికెన్ మసాలా.